కాసేపట్లో మెదక్లో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మెదక్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమానికి అటెండ్ కానున్నారు సీఎం. మెదక్ టౌన్లో రోడ్ షోలో పాల్గొనున్నారు. ఇప్పటికే మెదక్లో భారీ ర్యాలీ తీశారు కాంగ్రెస్ ముఖ్య నేతలు. ఎంపీ అభ్యర్థి నీలం మధుతో పాటు మెదక్ లోక్సభ సెగ్మెంట్ ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, ఇతర ముఖ్య నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ ఆధ్వర్యంలో గుమ్మిడిదల టోల్ గేట్ నుంచి మెదక్ జిల్లా కేంద్రం వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ ముఖ్య నాయకులు, 7 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాసేపట్లో మెదక్లో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మెదక్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమానికి అటెండ్ కానున్నారు సీఎం. మెదక్ టౌన్లో రోడ్ షోలో పాల్గొనున్నారు. ఇప్పటికే మెదక్లో భారీ ర్యాలీ తీశారు కాంగ్రెస్ ముఖ్య నేతలు. ఎంపీ అభ్యర్థి నీలం మధుతో పాటు మెదక్ లోక్సభ సెగ్మెంట్ ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, ఇతర ముఖ్య నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ ఆధ్వర్యంలో గుమ్మిడిదల టోల్ గేట్ నుంచి మెదక్ జిల్లా కేంద్రం వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ ముఖ్య నాయకులు, 7 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇక ఈ భారీ ర్యాలీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, మరికొద్ది సేపట్లో మెదక్ జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మిషన్ కాంపౌండ్, మెదక్ మిషన్ కాంపౌండ్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి చేరుకున్నారు. వెంటనే ఇక్కడ చేరుకున్న తర్వాత మెదక్ కలెక్టరేట్ లో మెదక్ రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి మెదక్ కలెక్టరేట్ లో నీలం మధు, కాంగ్రెస్ మెదక్ అభ్యర్థి నీలం మధుతో కలిసి ఆయనకు వీరంతా కలిసి మెదక్ కలెక్టరేట్ వెళ్ళి అక్కడ నామినేషన్ వేసి తిరిగి రామ్దాస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ ర్యాలీ కోసం దాదాపు 7 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు కావచ్చు, నేతల్ని తరలి వచ్చారు. మెదక్ నర్సాపూర్ చౌరస్తా నుంచి కావచ్చు, ఇటు ధ్యాన్చంద్ చౌరస్తా నుంచి కూడా వాహనాలు నిలిపివేశారు. సో రామ్దాస్ చౌరస్తా వరకు కార్యకర్తలు కావచ్చు, నేతలు అయితే చేరుకున్నారు. రామ్దాస్ చౌరస్తా వద్ద భారీ జనసందోహం అయితే నెలకొంది. ముందుగా నామినేషన్ వేసిన భారీ ర్యాలీ ఉంటుంది. దాని తర్వాత కార్నర్ మీటింగ్, రామ్దాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఉంటుంది. ఈ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారని కాంగ్రెస్ శ్రేణులు చెప్పారు. నిన్న దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ పర్యవేక్షించారు. ముందుగా నీలం మధు ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ఏదైతే నామినేషన్ వేసిన అనంతరం నామినేషన్ కు వేయడానికి కూడా ఆయన తోడుగా సీఎం రావడంతో ఈ ప్రాంతం అంతా కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు టౌన్ లోకి వాహనాలను అనుమతించడం లేదు. మొత్తం రామ్దాస్ చౌరస్తా అంతా కూడా కార్యకర్తలతో నిండిపోయింది. 7 నియోజకవర్గాల నుంచి కూడా నేతలు తరలి వస్తున్నారు, భారీ ర్యాలీలతో తరలి వస్తున్నారు. టౌన్ లో కూడా అయితే మెదక్ టౌన్ లో భారీ ర్యాలీ ఉన్న నేపథ్యంలో పూర్తిగా జనసంద్రోహంతో నిలిపిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడక్కడ వాహనాలను మళ్లిస్తూ ట్రాఫిక్ ని డైవర్ట్ చేస్తారు. సో మొత్తంగా మరికొద్ది సేపట్లో మెదక్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు.